5వ అధ్యాయం 15వ వచనం. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. ప్రతి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు అంటున్నాడు, నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడు? ఇక నేను మీ మధ్య ఉండను, నేను మీ మధ్య నివసించను, నేను తిరిగి నా స్థలానికి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకు దేవుడు బాధాతప్త హృదయంతో ఆ మాట పలుకుతున్నాడు అంటే, దేవుణ్ణి అక్కడ వెతికేవారు లేరంట. దేవుని కొరకు ఆశ కలిగిన వారు, వెతికేవారు దేవునికి కనపడతలేదంట. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వారు మనస్సు త్రిప్పుకొని, అంటే వారి మనసు ఎటుంది? లోకం వైపు ఉంది. లోకం వైపు ఉంది అంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు చెప్పండి? అన్నీ ఉంటే దేవుడు గుర్తు రాడు. అన్నీ చక్కగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ అన్నీ పోగొట్టుకున్నాక, ఇప్పుడు దేవుని బిడ్డరా, వాటి విలువ తెలిసి, పోగొట్టుకున్న వాటి విలువ తెలిసి బాధతో దుఃఖంతో ఆ టైంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి దేవుని బిడ్డరా, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు, అంటే ఇప్పుడు జనం దేవుని వెతకట్లా, లోకాన్ని, లోకంలో ఉన్న సుఖ సంతోషాలను, సంపదను వెతుకుతున్నారు. వారి మనస్సు దేవుని వైపు లేదు, వారి మనస్సు లోకం వైపు ఉంది. వారి మనస్సు లోకం వైపు ఉంది, లోకం వైపు పరిగెడతా ఉంది, లోకాన్ని చూస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డరా, అందుకు దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలానికి వెళ్ళిపోతాను. దేవుడు లేని స్థలము చెప్పండి, చీకటే. దేవుడు లేని స్థలము చీకటి. దేవుడు లేని స్థలము అంధకారం. దేవుడు లేని స్థలము దుఃఖమే. దేవుడు లేని స్థలము బాధే. దేవుడు లేని స్థలము ఆయాసమే. దేవుడు లేని స్థలము ప్రతి దేవుని బిడ్డల జీవితం అంతా ఆందోళనే. అందుకని ఒక భక్తుడు ఒక ప్రార్థన చేశాడు. విశ్వాసులకు తండ్రి ఎవరమ్మా? అబ్రహాం గారు చేసిన ప్రార్థన అంటే, నన్ను దాటిపోవద్దయ్యా. హల్లెలూయా. నన్ను దాటిపోవద్దు. దేవుడు గనక దాటిపోతే, విడిచి వెళ్ళిపోతే, ఆయన స్థలానికి ఆయన వెళ్ళిపోతే మనిషి పరిస్థితి ఏంటి? దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి పరలోకమందలి దూతల యొక్క స్తుతి ఆరాధన అవన్నిటిని కూడా అక్కడ విడిచిపెట్టి భూమి మీద ఉన్న మనిషి కొరకు ఆయన దిగి వచ్చినప్పుడు ప్రతి దేవుని బిడ్డరా, అందరిని తేరిపార చూస్తూ ఉంటే వీళ్ళందరైతే లోకమే చూస్తున్నారట. లోకమే జీవితం, లోకమే శాశ్వతం, లోకమే సంతోషం అనుకుంటున్నారంట. దేవుని వైపు చూసేవాళ్ళు లేరు. ప్రతి దేవుని బిడ్డరా, ఆయన అంటున్నాడు, నేను తిరిగి నా స్థలానికి పోతున్నాను. ఆయన లేకపోతే, మన మధ్య ఆయన లేకపోతే, కుటుంబంలో ఆయన లేకపోతే, ఆయన ఎక్కడ లేకపోతే అక్కడ చీకటే. ఆయన లేకపోతే చీకటే. ప్రతి దేవుని బిడ్డలారా, మనుష్యులు ఎప్పుడు దేవుని వెతుకుతారు తెలుసా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ప్రతి దేవుని బిడ్డలారా, దురవస్థ సంభవించినప్పుడు దేవుని వెతుకుతారట.
దురవస్థ సంభవించక ఇక్కడ ఉంది, తమకు దురవస్థ సంభవించినప్పుడు వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. అంటే మనిషి ఏం కోరుకుంటున్నాడు? దేవునికి దూరం అవుతున్నాడు అంటే, లేక దేవుడు ఆ స్థలాన్ని ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంటే మనిషి ఏం కోరుకుంటున్నాడు సార్? దురవస్థను కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నన్ను వెతకండి అంటున్నాడు దేవుడు. నన్ను వెతకండి అంటే ఎవరు కూడా వెతికేవారు లేరు. నా వైపు మీ మనసును త్రిప్పండి అంటే మనసు త్రిప్పేవారు ఎవరు లేరు. మాకు ఇంకా టైం ఉందిలే, మాకు ఇంకా టైం ఉందిలే, తొందర ఏమొచ్చిందిలే, వాయిదా వేస్తున్నారు. దేవుని బిడ్డలారా, తల్లి కోడిని విడిచిపెట్టిన కోడి పిల్లలు ఎటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాయో, దేవునికి దూరం అయిపోయిన జీవితాలు ప్రమాదంలో అలా కొని తెచ్చుకొని పడతా ఉంటారు. దురవస్థను ఆహ్వానిస్తున్నారు, దురవస్థను కోరుకుంటున్నారు. దేవుడు మాకు వద్దు, మాకు ఇంకా టైం ఉందిలే అనుకున్న వాళ్ళు ఒక బ్యాచ్ అయితే, ఎల్లొచ్చులే, తొందరే ఉందిలే, నిర్లక్ష్యంగా ఉండే బ్యాచ్ ఇంకొక బ్యాచ్ ఉంది. ప్రార్థన చేసుకోవచ్చులే అనుకునే తృణీకరించి తిరస్కరించే బ్యాచ్ ఉంది. దేవుని బిడ్డరా, మేము దేవునికి దగ్గరగా ఉన్నాం అనుకుంటూ హృదయాన్ని మాత్రం దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వారు ఏం కోరుకుంటున్నారంటే దురవస్థను. దురవస్థ సంభవించగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. ఎప్పుడు అడగని వారు కూడా, అన్నా ప్రార్థన చేయన్న మా కోసం అని చెప్పండి. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు అడుగుతారు? మా కోసం ప్రార్థన చేయనా అని ఎప్పుడు అడుగుతారంటే దురవస్థ సంభవించినప్పుడే. దేవుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారా అంటే దురవస్థ వచ్చినప్పుడు, సంభవించినప్పుడే. దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉండటము కొంత సమయం అలా గడిచిపోద్ది, కానీ దురవస్థ చెప్పి రాదు. దురవస్థ చెప్పి రాదు. అది వచ్చిందో ఇక అది చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దురవస్థ సంభవించినప్పుడు నన్ను వెతుకుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వెతకమంటే వెతుకుతారా? సంతోషంగా ఉన్నప్పుడు వెతుకుతారా? దేవుని బిడ్డలారా, ఇక మనం చూస్తున్నాం హోషేయ గ్రంథంలోని 4వ అధ్యాయంలో, హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో 7వ వచనం మనం చదువుకున్నాం. తమకు కలిమి కలిగిన కొలది. ఎప్పుడు పాపం చేశారంట? అధిక పాపం ఎప్పుడు చేశారంట? తమకు కలిమి కలిగిన కొలది. కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేశారు. ఏమి లేనప్పుడేమో దేవుడా కృప చూపించయ్యా, దీవించయ్యా, కనికరించయ్యా, సహాయం చేయయ్యా, ఇబ్బందుల్లో ఉన్నాం, ఆపదలో ఉన్నాం, గట్టెక్కించయ్యా, నన్ను పైకి లేపయ్యా, ఏడ్చారు, కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారంట. దేవుడు కృప చూపించాడు, వారిని దీవించాడు, వారి కలిమిని విస్తరింపజేశాడు. ఆదాయం పెరిగింది, రాబడి పెరిగింది, దిగుబడి పెరిగింది, జీతం పెరిగింది. దేవుని ఎడు చూసిన అడుగు తీసి అడుగేస్తే ఎడు చూసిన రూపాయి వస్తూ ఉంది. పుణ్యం పెరగల. ఏం పెరిగిందంట? పాపం పెరిగిందంట. రూపాయి పెరుగుతూ ఉన్న కొలది, స్థాయి పెరుగుతున్న కొలది, చదువు పెరుగుతున్న కొలది, ఉద్యోగం పెరుగుతున్న కొలది, జీతం పెరుగుతున్న కొలది, ప్రమోషన్ వచ్చే కొలది భక్తి పెరగట్లా, ప్రార్థన పెరగట్లా, కానీ పాపాన్ని పెంచుకుంటున్నారంట. అధిక పాపం చేస్తున్నారు అంటున్నాడు దేవుడు. అధిక పాపం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రపంచం ఇలాగే ఉంది. ప్రపంచం ఎలాగే నడుస్తూ ఉంది. ఇప్పుడు కన్ను మిన్ను కానకుండా రూపాయే డబ్బు, రూపాయే దేవుడు అనుకునే కాలం ఇది. రూపాయే డబ్బు, రూపాయే దేవుడు, రూపాయే సర్వస్వం అనుకుంటున్నారు. ఆ విధంగా దేవుని బిడ్డలారా, రూపాయి కోసం పరిగెడుతున్నారు, రూపాయి కోసం పాపం చేస్తున్నారు, అధిక పాపం చేస్తున్నారు. ఏముంది?
కలిమి కలిగిన కొలది, కలిమి కలిగిన కొలది భక్తి పెరిగితే బాగుండేది, భక్తి పెరిగితే బాగుండేది, ప్రార్థన పెరిగితే బాగుండేది. చివరికి ఏ స్థాయికి వచ్చేసారు అంటే ఇంకా 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 అంటుంది ఒక జంతువు. ఆ జంతువు పేరేటమ్మా? ఇంకా కావాలి ఇంకా కావాలంటుంది. జలగ. ఎంతైనా సరే రక్తం పీలుస్తూనే ఉంటుంది, చాలు అనదో, ఇంకా కావాలి ఇంకా కావాలి. దేవుని బిడ్డరా, మనిషి కలిమి పెరుగుతున్న కొలది, కలిమి ఎక్కువ అవుతున్న కొలది భక్తి పెరిగితే బాగుండేది. కానీ భక్తి తగ్గుతూ ఉంది. భక్తి తగ్గుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకు ఈ మాట. భక్తి తగ్గుతుంది అంటే ఒకటే గుర్తు, దురవస్థను తెచ్చుకుంటున్నారు అని అర్థం. దురవస్థ రాబోతుంది అని అర్థం. దురవస్థ కుటుంబంలోకి జొరబడబోతుంది అని అర్థం. భక్తి తగ్గుతుంది అంటే అక్కడ దురవస్థను ఆహ్వానిస్తున్నారు. రూపాయి పెరిగేది భక్తిని తగ్గించుకోమనా? దేవుడు దీవించేది భక్తిహీనుడిగా ఉండమనా? దేవుడిని హెచ్చించేది ఇంకా ఎక్కువగా పాపం చేయమనా? మరి దేవుని బిడ్డరా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. దేవుడు చూస్తున్నాడు లేదా? దేవుడు అన్ని చూస్తున్నాడు. ఈ విధంగా పాపం చేస్తూ ఇంకా రూపాయి సంపాదించుకుంటూ, పాపం చేస్తూ రూపాయి సంపాదించుకుంటూ, మాకేంట్లే, మాకేం తక్కువలే, మాకేం పాపపు సొమ్ము తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే దేవుని బిడ్డరా, మాకేంట్లే అనుకుంటే దేవుడు చూస్తాడు, నీకేంటి చూపిస్తానయ్యా అంటాడు. అంతే. అధిక పాపము చేస్తారు కనుక అక్కడే ఉంది, వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అంటున్నాడు. మనిషికి కళ్ళు ఎప్పుడు వస్తాయి చెప్పండి నెత్తికి? మనిషికి కళ్ళు ఎప్పుడు వస్తాయి నెత్తికి? అహంకారం ఎప్పుడు వస్తుంది? దేవుని బిడ్డరా, దేనిని చూచి అతిశయపడుతున్నారో, దేనిని చూచి గర్విస్తున్నారో, దేనిని చూసి మాటలు పెంచుకుంటున్నారో, ఏ ఆధారం చూసుకొని గర్వపడుతున్నారో, అతిశయపడుతున్నారో, దేవుడు ఆ ఆధారాన్ని లేకుండా చేస్తా అంటున్నాడు. అర్థమైంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆ ఆధారములే, ఈ దేనినైతే ఆధారం చేసుకొని మనిషి పాపం చేస్తున్నాడో, ఆ ఆధారమే లేకుండా చేస్తే ఏంటి పరిస్థితి? దేవుని బిడ్డరా అని అంటున్నాడు, వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. వారి ఘనతను నీచ స్థితికి. అరే ఒకప్పుడు ఎలా బతికారా వాళ్ళు, ఇప్పుడేంటి ఎట్టగా అయిపోయారేంట్రా అని చెప్పుకుంటాను చూడండి. ఒకప్పుడు వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఇప్పుడేంటి ఎట్టగా అయిపోయారు. నూనె ఉన్నంత కాలమే అది వెలుగునిచ్చి ఆరిపోవునో, నూనె ఉన్నంత కాలమే అది వెలుగునిచ్చి ఆ నూనెను చూసుకొని మేము వెలిగిపోతున్నాం అనుకుంటున్నారు. రూపాయ, ఇంకొకట, చదువా, ఉద్యోగమా, ప్రమోషనా, ఆదాయమా, రాబడా, బంధుబలకమా, ఆ నూనెను చూసి మనిషి మేము వెలిగిపోతున్నాం అనుకుంటాడు. కానీ ఒకరోజు ఒక టైం వస్తుంది, ఆ నూనె అయిపోయే టైము. దేవుని బిడ్డలారా, ఆ నూనెను చూసుకొని మనిషి అదిరిపడుతున్నాడు. ఆ నూనెను చూసుకొని దేవుని మర్చిపోతున్నాడు. దేవుని మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. కలిగిన కొలది ప్రార్థన పెరిగితే బాగుండేది, భక్తి పెరిగితే బాగుండేది, ఆత్మీయ జీవితం పెరిగితే బాగుండేది. కానీ ఇవేమి పెరగల. మరి ఏం పెరిగిందంట? పాపం పెరుగుతూ ఉంది. రోజు రోజుకి మనిషి జీవితంలో ఏం పెరుగుతూ ఉంది? పాపం పెరుగుతూ ఉంది అంటే అర్థము దురవస్థ రాబోతుంది అని అర్థం. దురవస్థ. ఈ 15వ వచనం మనం చూస్తున్నాం. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలములకు పోవదును, తమకు దురవస్థ సంభవింపగా
వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుతారు. ఈనాడు మనుషులు చాలామంది తెలియకుండానే దీనిని కోరుకుంటున్నారు. దేనిని? దురవస్థనే. దురవస్థను తెలియకుండా చాలామంది కోరుకున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అనుకోని దినములో సడన్గా వచ్చి పడుద్ది అంతే. దురవస్థ. జీవితాలు తలక్రిందులు అవటం, తారుమారు అవటం ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు దేవుని పెట్టారా? దేవుడంటే భయం లేని తరం ఎక్కువైపోయింది ఈనాడు జనాల్లో. దేవుణ్ణి లెక్క చేయకుండా భయము విడిచి హృదయపూర్వకంగా పాపం చేసేటువంటి తరం ఇది. మనిషి జీవితం ఎంతసేపు? ఆరిపోవడం ఎంతసేపు? ప్రాణం పోవడం ఎంతసేపు? దురవస్థ సంభవించినప్పుడే దేవుణ్ణి వెతుకుతున్నారు. అటువంటి తరం ఇది. దురవస్థ సంభవించినప్పుడే దేవుని వెతుకుతున్నారు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అనుకునే తరం ఇది. అన్నీ ఉన్నాయి సమృద్ధిగా, అన్నీ అవుతున్నాయి. ఏది కావాలి అంటే అది అన్ని ముంగిట్లోకి వచ్చి పడుతున్నాయి అంతే. సకల సదుపాయాలు, సకల సౌకర్యాలు, సకల ఆనందాలు అన్నీ ముంగిటిగా వస్తూ ఉన్నాయి. అన్నీ కంటి ముందుకు వచ్చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని మర్చిపోతూ ఉన్నారు. దేవుని మర్చిపోతూ ఉన్నారు. నా ప్రాణమా తినమో, త్రాగమో, సుఖించమో అనుకుంటున్నారు. అలా కొంతకాలం అనుకున్నాడు, లేక ఎంతకాలం అనుకున్నాడు. దేవుని మర్చిపోయాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుని మర్చిపోయాడు ఇతను దేవుడు చూస్తున్నాడు. దేవుని మర్చిపోతే మర్చిపోయిన వాడిని దేవుడు ఏమని పిలిచాడు? ఓరి వెర్రోడా, ఓరి వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏంటి నీ పరిస్థితి? ఇదంతా ఏమైందిరా? ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఇదంతా ఏమైపోతే? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోతే మర్చిపోయిన వాడిని కూడా దేవుడు చూస్తాడు. ఎవరైతే దేవుని మర్చిపోతున్నారో ఆ మర్చిపోయిన వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. అటువంటి వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, వెర్రివాడా, ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమంటున్నావు? నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించము, సంతోషించము అంటే సకల భోగభాగ్యాలన్నీ ఇంటి ముందుగా వస్తున్నాయి, ఇంట్లోకి వస్తున్నాయి. ఇక జీవితంలో ఇక దేవునితో అవసరం ఏముంది అనుకుంటున్నారు. అటువంటి తరం ఇది. అటువంటి తరము. మన చిన్నతనంలో వెనకటి రోజుల్లో దేవుని బిడ్డల ఒక కేజీ బియ్యం కొనుక్కోవాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళో, ఒక 2 కేజీలు బియ్యం తెచ్చుకో ఎంత ఇబ్బంది పడేవాళ్ళో. అలాంటిది ఇప్పుడు ఈ కాలం ఏంటి? ఒక్కసారి అవసరమైతే 10 రిక్కిళ్ళు చేసుకుంటున్నారు అంతే. అన్ని సదుపాయాలు అన్ని ముంగిట్లోకి వచ్చాయి, అన్ని సౌకర్యాలు అన్ని ముంగిట్లోకి వచ్చాయి. ఏది అనుకున్నది తక్కువ తెచ్చుకునే పరిస్థితి. దేవునితో పనే ఉంది. అన్నీ అనుకున్న టయానికి వచ్చేస్తాయి. ఇక దేవునితో అవసరం ఏముంది అనుకుంటున్నారు చాలామంది. అలా అనుకోకుండానే దేవుని మర్చిపోతున్నారు. ఇవన్నీ జరిగిపోతాను అనుకోకుండానే. అది మళ్ళీ అనుకుంటారండి దేవుని కృప అంటారు మళ్ళీ. కానీ నిజంగా దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని దేవునికి ఇస్తున్నారా అంటే, దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇస్తున్నారా అంటే, దేవుని బిడ్డలు అట్టర్లీ ఫెయిల్, పూర్తిగా ఫెయిల్ అవుతూ ఉన్నారు. దేవుని బిడ్డరా, నా ప్రాణమా తినుము, త్రాగము, సుఖించుము, ఏది కావాలంటే అది టక్కుని తీసుకొచ్చేస్తున్నాం అనుకుంటున్నారు అన్నమాట. అట్లాగా దేవుణ్ణి వెతికేవారు కనబడట్లా, దేవుని వెతికేవారు కనబడట్లా, దేవుని వైపు మనసు మళ్ళించుకునేవారు కనబడట్లా. లోకం అట్లాగా ఉంది. దేవుడు ఏమంటున్నాడు? నేను తిరిగి నా స్థలానికి వెళ్ళిపోతా. కరెంటు పోతే ఏమంటాం మనం? ఏమంటామమ్మా? కరెంటు పోయిందిరా అంటాం. కరెంటు పోతే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. కరెంటు పోతే చీకటి వస్తుంది. ఎంత క్షణంలో మొత్తం మారిపోతుంది, అంత క్షణంలో మారిపోతుంది. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతే జీవితం పరిస్థితి ఏంటి? ఇక ఆధారం ఉంటుందా? కాపుదల ఉంటుందా? భద్రత ఉంటుందా? ఆశ్రయం ఉంటుందా? దేవుని బిడ్డరా, ఈనాడు మనిషి హృదయపూర్వకంగా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మర్చిపోతున్నాడు, అధిక పాపం చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను తిరిగి నా స్థలానికి వెళ్ళిపోతాను.
వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 7వ వచనంలో. మనిషి ఈనాడు ఎందుకు పొగరుతో ఉన్నాడు, ఎందుకు అతిశయంతో ఉన్నాడు, ఎందుకు గర్వంతో ఉన్నాడంటే ఘనత, పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, గౌరవం పెరిగింది, స్థాయి పెరిగింది, లెవెల్ పెరిగింది. అందుకు మనిషి ఈనాడు అతిశయిస్తూ ఉన్నాడు. ఎదుటి మనిషిని నీవెంత, నీ బ్రతికెంత అనే స్థాయికి వెళ్ళిపోతున్నాడు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు అంటున్నాడు వారి ఘనతను ఏముంది నీచ స్థితికి మార్చుదును. దేవుడు అనుకుంటే ఏంటి పరిస్థితి? దేవుడు మార్చడం ఎంతసేపు చెప్పండి? మనిషికున్న ఘనతను క్షణాల్లో తీసేసి, మనిషికున్న గౌరవాన్ని క్షణాలు తీసేసి అవమానానికి అప్పగించడం ఎంతసేపో. దేవుడు ఒక మనిషిని అవమానానికి అప్పగిస్తే, దేవుడు ఒక మనిషిని నిందలకు అప్పగిస్తే మనిషి తట్టుకోగలడా? మనిషి భరించగలడా? ప్రతి దేవుని బిడ్డ వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అన్నాడు. ఎందుకన్నాడు? మనిషి అంటే దేవునికి కోపమా? మనిషి అంటే దేవునికి ఇష్టం లేదా? మనిషి అంటే ఇష్టమే. మరి కోపమా? కోపం కాదు. మరి ఎందుకు దేవునికి ఆ మాట వచ్చింది? దేవుని నోట ఆ మాట ఎందుకు వచ్చిందంటే వారికి కలిమి కలిగిన కొలది నా ఎడల అధిక పాపము చేసిరి. నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదాం అంటాడు. ప్రీతి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 5:15లో ఉంది, నీచ స్థితికి మారిస్తే మనిషికి ఇంకేం జరిగింది? ఏమొచ్చింది? దురవస్థ. తట్టుకోలేం. ఇక ఒడ్డున పడ్డ చేప ఎలా వెలువెల్లాడిద్దో, ఒడ్డున పడ్డ చేప ఎలా వెలువెల్లాడిద్దో. ప్రతి దేవుని బిడ్డ అన్నీ పోగొట్టుకున్నాక మనిషి అలా వెలువెల్లాడుతాడు అంతే. చేతులు కాలేక ఆకులు అన్నీ పోతాయి. ఇచ్చిన వాడికి తీసేయడం పెద్ద లెక్క కాదు కదా. ఇచ్చిన వాడికి తీసేయడం పెద్ద లెక్క కాదు. నాకేంట్లే అనుకుంటూ ఉంటారు, నాకేంట్లే అనుకుంటూ ఉంటారు. డబ్బే జీవితం, డబ్బే శాశ్వతం అనుకుంటారు. ప్రేమ దేవుని బిడ్డరా, దురవస్థ సంభవించినప్పుడు నన్ను వారు బహుశీఘ్రముగా వెతుకుదురు అంటున్నాడు. బహుశీఘ్రముగా. నేను కొంతమందిని కొన్ని విషయాల్లో పరిశీలించాను. బయట ప్రదేశంలో, బయట కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు సామాన్యంగా నోరు తెరిచి పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అని అడిగే వాళ్ళు తక్కువ. నేను కొంతమంది పరిశీలిస్తూ ఉంటాం. నేను ఎప్పుడు కూడా బయటికి వెళ్తే అయ్యా ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అంటే తప్ప ఎవరికి కూడా నాకు నేనుగా ప్రార్థన చేయను. ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అని అడిగితేనే ప్రార్థన చేస్తాను. అలా కొంతమంది పరిశీలిస్తూ ఉంటాను. అట్లాంటి నేను నా పరిశీలనలో ఉన్న కొంతమంది కొద్ది రోజులకి, కొద్ది నెలలకి, కొద్ది సంవత్సరాలకి వచ్చిన పరిస్థితి ఏంటంటే అయ్యా మా కోసం ప్రార్థన చేసేయాలయ్యా. పరిశీలించాను. మా కోసం ప్రార్థన చేసేయాలండి అయ్యా అని అడిగే స్థితిలోకి వచ్చేసారు. ఎందుకంటే తెలుసా, బాగా కలిసి వచ్చిందని కాదు, బాగా కలిసి వచ్చిందని కాదు అడిగింది. అంతా అయిపోయిందయ్యా, అంతా పోయిందయ్యా, అంతా నష్టం వచ్చేసిందయ్యా, నయం కాని రోగం వచ్చేసింది, తట్టుకోలేని పరిస్థితులు వచ్చాయి, అయ్యా మా కోసం ప్రార్థన చేసేళ్ళు. నాకు అనిపించింది అంత బాగున్నప్పుడు అడిగితే ఎంత బాగుండేది. అంటే దురవస్థ వచ్చినప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడా మనిషికి? దురవస్థ వచ్చినప్పుడే, ప్రాణం పోయే పరిస్థితి వచ్చేదా కొంతమందికి దేవుడు గుర్తురాడు. డాక్టర్ గారు చేతులు ఎత్తేసి అంత దైవాదైన వాడికి మా చేతులు ఏం లేదు అని అంతవరకు కూడా కొంతమంది మెడలు వంచడం. మెడకే వంచట్లేదో, మెడలు చాలా గట్టిగా పుర్రె ముదిరిపోయినట్టుగా మెడలు కూడా గట్టిగా బిగిసిపోయినాయి. మెడలు వంచట్లా. ప్రాణం పోయే స్థితి వచ్చినప్పుడే ఇక డాక్టర్ గారు కూడా చెయ్యెత్తేసినప్పుడే అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని అప్పుడు నోరు తెరిచి అడుగుతున్నారు. ప్రతి దేవుని బిడ్డ అంటే దురవస్థ సంభవించితే తప్ప దేవుడు గుర్తురాడా?
కొందరు అదే నిజమని రుజువు చేస్తూ ఉన్నారు. అదే నిజమయ్యా, లేకపోతే మాకు దేవుడు గుర్తురాడయ్యా అని రుజువు చేస్తూ ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డరా, అట్లాంటి పరిస్థితి వచ్చేదాకా కూడా ఉండకూడదు. అట్లాంటి స్థితి వచ్చేదాకా ఉండకూడదు. కానీ వెంటనే మేలుకొని దేవుడు హెచ్చరిస్తున్నాడు అని గ్రహించి స్థితిని తెలుసుకొని మోకరించి తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారు ధన్యులు అవుతారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వారు ధన్యులు అవుతారు. ప్రతి దేవుని బిడ్డలారా, అంతా అయిపోయాక మా కోసం ప్రార్థన చేయి అంటారు. అప్పుడన్నా మారు మనసు వస్తుందా అంటే మారు మనసు కాదు వచ్చింది వాళ్ళకి మారు మనసు రాలా. అప్పుడన్నా మారు మనసు వచ్చిందా అంటే కాదు, ఆ రోగం తగ్గాలంతే. ఆ రోగం మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపడుతున్నాను అయ్యా, నేను చేసిన పాపమును బట్టి నేను ఇట్లా పశ్చాత్తాపడుతున్నానయ్యా అనేవాళ్ళు లేరు. కానీ రోగం తగ్గాలయ్యా, రోగం తగ్గాలి. ఈ రోగం తగ్గడం కోసమే, ఈ దురవస్థ నుంచి బయటపడడం కోసమే అడుగుతున్నారు. కానీ మనసు మార్చుకుందాం, బ్రతుకును బాగు చేసుకుందాం, ఇక నుంచి అయినా దేవుని మార్గములు నడుచుకుందాం, పాపాన్ని ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, జీవితాన్ని సరి చేసుకుందాం అని కాదు. అలా అనుకుని చేస్తే ఎంత బాగుండు. ప్రాణం పోయిన తర్వాత సడన్గా ప్రాణం పోతుంది. దేవునికి తెలుసు కదా, దేవునికి తెలుసు ఎవరు మారిందో ఎవరు మారలేదో ఆయనకు తెలుసు. ప్రాణం పోయిన తర్వాత ఇక బతుకున్న వాళ్ళు ఏమో తెలుసా, ప్రార్థన చేసినా కానీ తగ్గలేదయ్యా, ప్రార్థన చేసినా కానీ తగ్గలేదయ్యా, దేవుడు మాకు అన్యాయం చేసిండయ్యా అంటారు. నేనంటాను, ఇంకా ఎక్కువ అన్యాయం జరగకముందే ఇప్పటికైనా ఉన్నవాళ్ళు, బతుకున్న వాళ్ళు మారితే బాగుండు అంటాను నేను. అదిలో చెప్పండి. ఇంకా ఎక్కువ అన్యాయం జరగకుండా ఉండాలండి, బతుకున్న వాళ్ళన్నా కనీసం ఇప్పటికైనా మారాలి. దేవుని బిడ్డలారా, మారకుండా, మనసు తిరుపుకొనకుండా ఏదో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గిపోతే చాలు అని ప్రార్థన చేయమంటే దేవునికి తెలుసు వాళ్ళు ఎలాంటి హృదయంతో అడుగుతున్నారో. నిజంగా మారి పశ్చాత్తాపడయ్యా, ఇది తగ్గితే, నేను బ్రతికితే ఇక నేను ఉన్నంతకాలం నీకోసం ఉంటానయ్యా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది తగ్గితే నేను మళ్ళీ లోకంలో తిరుగుతానయ్యా అని మనసులో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల మనుషులు ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డరా, రకరకాల మనుషులు. ఒకసారి రోగం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ చేశావు, డాక్టర్ గారు చెప్పారు ఇక నువ్వు తాగితే అయిపోతావు అని చెప్పారు. ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. మళ్ళీ రెండోసారి ప్రార్థన చేశారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ తగ్గిపోయింది. అంటే దేవునికి తెలుసు ఎవరు మారారు, ఎవరు మారుతారో, ఎవరు మారినట్టుగా నటిస్తున్నారో, ఎవరు అలాగ వాడుకుంటున్నారో అవన్నీ ఆయనకు తెలుసు. దురవస్థ ఎంతసేపు ముందు కొద్దిగా దేవుడు శుతిమెత్తగా హెచ్చరిస్తాడు. గుర్తుపెట్టుకో, శుతిమెత్తగా ముందే ఒక్కసారి తీవ్రంగా ఎవరిని శిక్షించడైనా శుతిమెత్తగా హెచ్చరిస్తాడు, శుతిమెత్తగా హెచ్చరిస్తాడు. అప్పటికి లోబడకపోతే వాక్యం సెలవేస్తుంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమాడు. నాశనం చెప్పిరాదు, దురవస్థ ఏది కూడా చెప్పిరాదు, అది హఠాత్తుగా వస్తుంది అంతే. ఇక ఒడ్డున పడ్డ చేప పిల్లలాగా విలవిల్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉండవలసినప్పుడు దేవుని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను తిరిగి నా స్థలానికి వెళ్ళిపోతాను. వారికి దురవస్థ సంభవించినప్పుడు వారు నన్ను శీఘ్రముగా, బహుశీఘ్రముగా వెతుకుతురు. అట్లాంటి స్థితి రాకుండా ప్రతి దేవుని బిడ్డరా, అంత బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు, సకల సమృద్ధితో ఉన్నప్పుడు దేవుని ఆరాధించడం ఎంత భాగ్యమో. అట్టి కృపను దేవుడు మనకిచ్చాడు. దురవస్థలో ఉన్నవారి పరిస్థితి వేరు, కానీ అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అన్నీ బాగున్నప్పుడు, సర్వ సమృద్ధితో ఉన్నప్పుడు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని గణపరుస్తూ ఉన్నాం. ప్రతి దేవుని బిడ్డరా, ఆయన సన్నిధిలో ఒక భక్తుడు ప్రార్థించాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. అట్టి మనసు మనం కలిగి ఉందాం. చాలామంది దురవస్థ వచ్చే వరకు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవట్లా. అంత స్థితి రాకుండా, రాకముందే
దేవుడు తన కృప చొప్పున మనల్ని పిలుచుకొని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. ఆరోగ్యంతో ఉన్నప్పుడు, ఆయుష్తో ఉన్నప్పుడు, సమృద్ధితో ఉన్నప్పుడు, చక్కగా కుటుంబంతో ఉన్నప్పుడు, కలిసి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు, అందరం కలిసి లోకం వైపు చూడకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధించటమే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన